ప్రియులారా, ఈరోజు మన ధ్యాన అంశము యెహోవా ఆలకించును, ప్రార్థనకు జవాబు వచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని గుర్తు చేసుకుందాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. కీర్తనల గ్రంథము 6:9. ఈ వాక్యము మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో కదా మిత్రులారా. మన ప్రార్థనలను దేవుడు వింటాడు, వాటికి తప్పక జవాబు ఇస్తాడు అనే నిరీక్షణ మనకు ఇస్తుంది. బైబిలులో అన్న అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకు పిల్లలు లేరు. దానివల్ల ఆమె చాలా బాధపడేది. ఆమె ప్రతి సంవత్సరం షిలోహుకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడ్చి విలపిస్తూ ప్రార్థించేది. ఆమె మనస్సులో తీవ్రమైన వేదనతో ప్రార్థించినప్పుడు యాజకుడైన ఏలి ఆమెను చూసి ఆమె ద్రాక్షరసము తాగిందని అనుకున్నాడు. కానీ ఆమె, నేను బహు దుఃఖము గల స్త్రీని, వేదనతో ఉన్నాను అని చెప్పి తన విన్నపాన్ని దేవునికి తెలియజేసింది. చివరికి దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆమెకు సమూయేలు అనే కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. 1 సమూయేలు 1:1-20 వరకు. అన్న మనకు ఏమి నేర్పిస్తుందంటే, మన ప్రార్థనలు నిస్వార్థంగా, నమ్మకముతో, హృదయపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు వాటిని తప్పక ఆలకిస్తాడు, జవాబు దయచేస్తాడు. మరొక ఉదాహరణ, యోనా దేవుని ఆజ్ఞను ధిక్కరించి చేప కడుపులో చిక్కుకుపోయినప్పుడు అతను తీవ్రమైన ఆపదలో చిక్కుకున్నాడు. అక్కడ నుండి కూడా అతను దేవునికి ప్రార్థించాడు, మొరపెట్టాడు. నా ఆపత్కాలంలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా స్వరం వింటివి అని యోనా ప్రార్థన చేశాడు. యోనా 2:2. దేవుడు అతని ప్రార్థన విని చేప అతనిని బయట పడవేసింది. ప్రియ మిత్రులారా, మనము ఎంతటి ఆపదలో ఉన్నా, మన స్వంత తప్పుల వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్నా దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఆయన ప్రేమ, కనికరము అపారమైనది. ప్రియమైన మిత్రులారా, కీర్తన 6:9 వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ భారమైనా నిస్సంకోచంగా దేవుని సన్నిధికి రండి. ఆయన మీ ప్రార్థనను ఆలకిస్తాడు, మీ విన్నపాలను అంగీకరిస్తాడు. ఆయన నమ్మకమైన దేవుడు, వాగ్దానాలిచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అని చెబుతున్నటువంటి దేవుడు. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము. మనం ఎంతో ధన్యులము కదా. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు సమాధానం దయచేయునుగాక. ఆమెన్.